ముందుగా అంతర్జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈరోజు అంతర్జాతీయ పత్రికా దినోత్సవం. పత్రికా రంగం అంటేనే మన జీవితంలో ఒక భాగం. ప్రపంచంలోని ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ప్రజల ముందు తీసుకొచ్చేది, భావ స్వేచ్ఛ వ్యక్తీకరించేది, న్యాయాన్ని అవినీతి అండగట్టేందుకు ముందుగా సిద్ధమయ్యేది పత్రికా రచయితలే. జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనేక ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రజలకు తమ వంతు కృషిగా ప్రజలకి ముందు అన్ని విషయాలు తెలియజేసి చైతన్యపరిచి, సమాజం జరుగుతున్న అన్ని విషయాల గురించి వాళ్ళని చైతన్యపరిచి, మరి అటు మోసపోకుండా, అటు వ్యక్తి స్వేచ్ఛ భంగం కలగకుండా, వాళ్ళ యొక్క భావ ప్రకటన భంగం కలగకుండా స్వేచ్ఛగా ఉండే విధంగా సమాజం జరిగే అన్ని కార్యక్రమాలను కూడా వెలికి తీసేది పత్రిక. ఆ పత్రికకి పనిచేసే రచయితలు, రిపోర్టర్లు. ముందుగా ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే పత్రికలో స్వేచ్ఛగా వాళ్ళు రాయదలసిన విషయాలు రాస్తారో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తీకరించగలరో, అటు ప్రభుత్వమైన ఇటు ప్రజలైనా సరే దాని నుంచి చాలా నేర్చుకుని, ప్రభుత్వ పరంగా చూసుకుంటే వాళ్ళు ఏమైనా చేసిన విధానాల్లో తప్పులు ఉంటే కనుక వాటిని సరిదిద్దుకుని, అలాగే ప్రజలు కూడా తాము చేసిన తప్పులు కానీ, తమ జరిగే మేలు కానీ, జరిగే విషయాలు కానీ, వాళ్ళకున్న అవకాశాలను కూడా తెలుసుకోవటం, పత్రిక ద్వారా తెలుసుకోవటం, తద్వారా జీవితంలో లబ్ధి పొందడం అనేది ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం కావాలంటే పత్రిక. ఈ పత్రికా రచయితలు మనకి చెప్తారు, వాళ్ళు పత్రికా రచయితలు, పత్రికా విలేకరులు వీళ్ళందరూ కూడా ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి విధానికి కొనసాగించమని చెప్పని కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాశీస్సులు. ఈరోజు నిజంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకి ప్రపంచంలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అప్పట్లో ఒక జెనీవాలో ఉన్న ఒక ఎడిటర్ని హత్య చేశారు. అతను ప్రజల కోసం ఎంతో కృషి చేస్తే అతను హత్య చేయడం పట్ల మొత్తం ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులంతా ఒక మాట మీదకి వచ్చి ఆ రోజునే జర్నలిస్టులకి స్వేచ్ఛ హక్కులు, అన్ని రకాల హక్కుల కోసం పోరాడితే మే 3వ తారీఖుని ప్రపంచ పత్రికా హక్కుల దినోత్సవంగా ఆ రోజు నిర్ణయం తీసుకుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. అప్పటి నుంచి ఈ పత్రికా దినోత్సవం అమలు జరుగుతుంది. మధ్యవర్తిగా పనిచేస్తూ ఇటు ప్రజల కష్ట సుఖాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే కష్టసుఖాలు ప్రజలకు తెలియజేస్తూ, అనుసంధానంగా మధ్యవర్తిగా ఉంటూ ఎల్లవేళ పేద ప్రజలకి కాకుండా అన్ని వర్గాలకు, వాళ్ళకి కుల మతాలకు సంబంధం లేకుండా ప్రజల యొక్క సంక్షేమ దిశగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగపోయినప్పటికీ తన కుటుంబాన్ని యొక్క పరిస్థితి కూడా చూసుకోకుండా, తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రపంచం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నవాడు నిజమైన జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్ట్ యొక్క హక్కులు కాపాడాల్సింది ఈ ప్రభుత్వాలు. అది ఆంధ్రప్రదేశ్, ఇండియానా, ప్రపంచ దేశాల ఏ దేశమైనా కానీ జర్నలిస్ట్ ఉన్నాడు జర్నలిస్టే. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా దాని కిందకి వస్తారు. వాళ్ళ హక్కులు కాపాడి వాళ్ళకి ఉన్న స్వేచ్ఛని భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించింది. అలాగే ప్రపంచంలో యుఎన్ఓ ఒక ఆర్టికల్ని ఇచ్చింది, దాన్ని 19 అంటారు. భారతదేశంలో కూడా స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది రాజ్యాంగం. ఈ స్వేచ్ఛని కాపాడాల్సిన బాధ్యత మన జర్నలిస్టులకి, ప్రభుత్వాలకి ఇద్దరికి కూడా బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళకి తెలియపరుస్తూ ఆ స్వేచ్ఛని ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యమైనది వాళ్ళ యొక్క జర్నలిస్ట్ యొక్క ధనమాన ప్రాణాలను కాపాడటం, వాళ్ళ కుటుంబాలకి జరిగిన అన్యాయాలు కాపాడటం, అతనికి ఏదైనా జరిగినా కూడా బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వం పట్ల కూడా ప్రజల్ని రెచ్చగొట్టకుండా, పార్టీలను రెచ్చగొట్టకుండా, కులమతాలను రెచ్చగొట్టకుండా ప్రభుత్వానికి ఏం కావాలో అది నిజాయితీ గల వార్తలను సంపాదించి ఇవ్వాల్సిన బాధ్యత కూడా జర్నలిస్ట్పై ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ పత్రికల యొక్క స్వేచ్ఛను కాపాడాల్సిందిగా కోరుతున్న జై జర్నలిస్ట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా నా కైకిలూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా ముందుగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా విలేకరులు ప్రపంచంలో మార్గదర్శకులుగా ఉంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ విషయం ఉన్నా కూడా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా వారి వేడితో, వారి కలంతో ప్రపంచానికి ఏమి జరుగుతుందన్నది
ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాలుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందించడంలో ముందుండి ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా, నా సోదరులందరికీ మరొక్కసారి వారి యొక్క డ్యూటీలకి వారు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారందరూ కూడా ఇంకా పదునుగా ప్రపంచానికి ఏం జరుగుతుందన్నటువంటిది గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాకుండా ప్రపంచానికి మొత్తం అందరికీ కూడా ఏం జరుగుతుందన్నది వాళ్ళ కలం వేడితో వారు చూపిస్తున్నటువంటి మార్గదర్శకాన్ని మరొకసారి వాళ్ళ యొక్క కొనియాడుతున్నాను. ఈ యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా వారు అందరూ కూడా ఎక్కడైనా కూడా, ఎక్కడ రిస్క్ ఉన్నా, ఎక్కడ టెర్రరిజం ఉన్నా కూడా మా పత్రికా మిత్రులందరూ కూడా ధైర్య సాహసాలతో ముందుండి అక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని, అక్కడ ఏం జరుగుతుందన్నటువంటిది ప్రపంచానికి కాకుండా ప్రభుత్వాలకి, ప్రపంచానికి కూడా దాన్ని ముందుండి చూపిస్తున్నటువంటి దాంట్లో వాళ్ళ యొక్క తెగువ ధైర్య సాహసాలని మరొకసారి సందర్భంగా నేను కొనియాడుతూ, మరొకసారి మా పత్రికా మిత్రులందరికీ కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెప్పించబడిన నెబులైజర్, వెపరైజర్, బీపీ మానిటర్, షుగర్ మానిటర్ పై 5 years వారంటీ కలదు. స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంచి, ఓరియంటల్ స్కూల్ ప్రక్కన, మెయిన్ రోడ్, కైకలూరు.